నేనైతే తిరుగుతానట్లేదు. బై బై. హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్ సత్తి చేరీ ఛానల్. అందుకే నమస్తే. ఈరోజు వీడియో ఏంటంటే, మా అబ్బాయి ఆల్రెడీ చెప్పారు కదా తిరుపతి వెళ్తున్నామని. మా ఆయన అయితే రావట్లేదు అనమాట. వీళ్ళు నన్ను దేబెట్టడానికి స్టేషన్కి అయితే వస్తున్నారు. మా ట్రైన్ ఇంకా ఎర్లీ మార్నింగ్ 3 o'clockకి పూరి తిరుపతి. ఆ ట్రైన్ 3 hours లేట్ అనమాట. ఇంకా ఎర్లీ మార్నింగ్ ట్రైన్ అంటే మనకు నిద్ర ఉండదు కదా, ఇంకా ట్రైన్ ఎక్కడ మిస్ అయిపోతామని అలా లేస్తూ చూస్తూ అయితే టైం అంతా గడిపిస్తాము. అయినా 3 hours లేట్ అయినా సరే అలా లెగుస్తూనే ఉన్నాము. ఇంకా మేము ట్రైన్ ఎక్కడ ఉందని యాప్ ఉంటుంది కదా, రన్నింగ్ స్టేటస్, ఆ యాప్లో చూస్తూ అయితే ఇంకా బయలుదేరి స్టేషన్కి అయితే వెళ్తాం అనమాట. ఇంకా ఇప్పుడైతే 5:30 అయింది ఎర్లీ మార్నింగ్. ఇంకా మా మరిది అయితే వాళ్ళ అత్తవారి ఇంటి దగ్గర బ్యాగ్ మర్చిపోయినని అయితే కాల్ చేశాడు, బ్యాగ్ తెచ్చిమ్మని. ఇంకా ఆ బ్యాగ్ తీసుకొద్దాం అనేసి వెళ్తున్నాము. మా ఇంటి దగ్గర నుంచి దొండపర్తి పెద్ద దూరం అయితే కాదు, వాళ్ళైతే దొండపర్తిలో ఉంటారు. ఇంకా బ్యాగ్ తీసుకోవడానికి మేమైతే ఇప్పుడు దొండపర్తి అయితే వెళ్తున్నాము. మాకైతే నైట్ టైం వ్యూ అయితే ఇలాగ ఉంటుందన్నమాట, రోడ్ వ్యూ. ఏది మా మరిది చెప్పినట్టయితే మేమైతే బ్యాగ్ తీసేసుకున్నాము. ఆ బండి మీద లగేజ్ సర్దినప్పుడు ఆటోలోకి బండి మీద పెట్టేసి మర్చిపోయారు అనమాట. ఇంకా మేమైతే బ్యాగ్ కూడా తీసుకొచ్చాము. మీకు ఎప్పుడు చెప్తాను కదా, మా ఇంటి దగ్గర నుంచి స్టేషన్ పెద్ద దూరం కాదనేసి, జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ 1 kilometer ఉంటుంది. ఇంకా మీకు మేము వెళ్ళే తోవ చూపిస్తాను. లోబీ ఆఫీస్ బ్యాక్ సైడ్ నుంచి వెళ్తామని చెప్పాను కదా, ఈ లోబీ ఆఫీస్ బ్యాక్ సైడ్ నుంచి అందరినీ అయితే అలౌ చేయరనమాట. స్టాఫ్ని వాళ్ళని అయితే అలౌ చేస్తారు. ఎర్లీ మార్నింగ్ కాబట్టి రోడ్డు మీద అయితే పెద్దగా ట్రాఫిక్ కూడా లేదు, పెద్దగా జనాలు కూడా లేరు, చాలా సైలెంట్గా కూడా ఉంది. ఈ సైడ్ చూసారా, స్టాఫ్ అయితే వాళ్ళ కర్తవ్యాలు నిర్వహించడానికి అయితే పనులకి అయితే వెళ్తున్నారనమాట. ఇంకా మేమైతే స్టేషన్కి అయితే వచ్చాము. ఇంకా ఈ గేట్ ఎప్పుడు క్లోజ్లోనే ఉంటుంది. ఏమైనా పార్సల్స్ అవి పెద్ద పెద్ద సామాన్లు వస్తేనే ఈ గేట్ అనేది ఓపెన్ చేస్తారు. ఎర్లీ మార్నింగ్ అయితే ఓపెన్లోనే ఉంటుంది అనమాట. ఇక్కడ మా పెద్దోడు అయితే ట్రైన్ నెంబర్ అయితే చూస్తున్నాడు. అది కాదు, ఇంకా మేము ఎక్కాల్సిన ట్రైన్ నెంబర్ అయితే 17479 పూరి తిరుపతి. అది 3 hours లేటు. అది 3వ నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి అయితే ఇచ్చారు. మేము వెళ్ళిన పావుగంట వరకు కూడా ట్రైన్ అయితే రాలేదు. ఇంకా పూరి తిరుపతి ఇప్పుడైతే ట్రైన్ అయితే 3వ నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి అయితే వచ్చింది. మాకైతే తత్కాల్ చేయించుకున్నాం టికెట్లు. ఫస్ట్ అయితే వైజాగ్ టు విజయవాడ టు తిరుపతి అయితే చేయించుకున్నాం. ఇక్కడ నుంచి కోరమండలి అయితే చేయించుకున్నాం. విజయవాడ నుంచి అయితే కృష్ణాకి అయితే చేయించుకున్నాం. ఆ టికెట్లు అయితే కన్ఫర్మ్ అవ్వకపోతే ముందు రోజు అయితే తత్కాల్ టికెట్లు పూరి తిరుపతికి అయితే చేయించుకున్నాం అనమాట. ఇంత సడన్గా తిరుపతి ఎందుకు అనుకుంటున్నారా, మా చిన్నోడికి అయితే తలనీలాలు తీస్తాను అనమాట, గుండు కొట్టిద్దామని. వాడి పుట్టుతల అయితే తీయించలేదు, అందుకనేసి మేము ఇప్పుడైతే తిరుపతి బయలుదేరి వెళ్తున్నాము. చెర్రీ పడుకున్నాడు. ఒకరి తర్వాత ఒకరైతే వచ్చేసారనమాట. మొత్తం మేమైతే 9 మంది అయితే తిరుపతి వెళ్తున్నాము. ఇంక బండి అయితే కదిలిపోయింది. మా ఆయన వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయారు. మాకు నైట్ అంటే నిద్ర లేదు కాబట్టి మేమైతే ట్రైన్ ఎక్కగానే అయితే స్లీప్ అయితే వేసాం అనమాట. ఇప్పుడైతే మేము టిఫిన్ తినడానికి అయితే
పడుకొని లెగిచాము. ఇంక మేము 9 మంది వెళ్తున్నామని చెప్పాం కదా, 9 మంది వీళ్ళే అనమాట. ఇంక మేమైతే ఆ రోజు టిఫిన్కి ఇడ్లీని ఉల్లి చట్నీ ఎత్తి పట్టుకొని వెళ్ళామన్నమాట. ఇంక మేమందరం ఒకరి తర్వాత ఒకరైతే తినేస్తున్నాము. ముందైతే పిల్లలు పెట్టేసాము, పిల్లలు తినేసిన తర్వాత మేమైతే తినేస్తున్నాం అనమాట. ఇంతకీ గుండె ఎవరికనేది చెప్పలేదు కదా, ఇక్కడ ఎక్కువ చెప్తున్నారు చూడండి, వాడే బావగాడు, మా బావగాడు అనమాట. వాడి పేరు విష్ణు. వీడికి గుండె చేయించడానికి అయితే మేము తిరుపతి అయితే వెళ్తున్నాము. మా పిల్లల వాళ్ళు రావాల్సింది కానీ వాళ్ళకి ఎగ్జామ్స్ ఉండడం వల్ల వాళ్ళైతే రావట్లేదు. మా ఆయనకి డ్యూటీ అనమాట, డ్యూటీ వల్ల మా ఆయన అయితే రాలేదు. మా పిల్లలకైతే మండే నుంచి ఎగ్జామ్స్. మేము వెళ్ళింది అయితే సాటర్డే బయలుదేరాం అనమాట. సండే హాలిడే. ఇక్కడ మా ఫన్నీ కాన్సర్వేషన్ చూడు, సౌజీ పిన్ని పెళ్లికి వెళ్ళాం కదా, బీచ్ చూసాం కదా. అప్పుడు బీచ్ కాదు, గోదావరి. అదే అక్కడ నుంచి బీచ్ ఉంటుంది. అంతర్వేది వస్తుంది. అదిగో వచ్చింది, మళ్ళీ బీచ్ వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎలాగో ఏంటో. ఇంక మేమైతే ఇప్పుడు రాజమండ్రి దగ్గరలో ఉన్నాము. మా బావగాడు అయితే తినట్లేదు అనమాట, అందుకే వాడికి బీచ్లు అని చెప్తున్నాము. ఇంకా తినేసిన తర్వాత ఖాళీగా ఉన్నామని మేమైతే హౌస్ ఆడుతున్నాము. ఇంటి నుంచే బుక్స్ అవి పట్టుకుని వెళ్ళాము. ఇంకా పిక్లు ఎలాగా మన మొబైల్లోనే యాప్ ఉంటుంది కదా, కాయిన్ పిక్కర్ అనే యాప్, ఆ యాప్లోనైతే పిక్కలు చెప్పుకొని ఆడిస్తాం అనమాట. ఈ లోపు అయితే రాజమండ్రి రోజు వచ్చింది. అదే ఇస్కాన్ టెంపుల్ అదే కదా, వచ్చారు కదా మీరు. అది ఇస్కాన్ టెంపుల్ కాదు, ఇది ఇస్కాన్ టెంపుల్. గోదావరిని చూసిన తర్వాత ఇంక మేమైతే నిద్రపోయాం అనమాట. మళ్ళీ సెకండ్ స్లీప్ అయితే వేసాము. ఇంక ఈ లోపే విజయవాడ దగ్గరలోనైతే ఉన్నాం అనమాట. ఇప్పుడు లంచ్ టైం అయింది కదా, ఇంకా లంచ్ అయితే చేసేస్తున్నారు. ఇంకా ఆ రోజు లంచ్కి అయితే పులిహార దద్దోజనం అయితే పట్టుకొని వెళ్ళాం అనమాట. ఇంకా మా కుశల్ బాబు చూసారా ఏడు చేస్తున్నాడు, వీడియో అని చెప్పగానే స్పూన్ అయితే చూపిస్తున్నాడు అనమాట. ఇంక ఇప్పుడైతే విజయవాడ వస్తాము. విజయవాడలోనైతే ఒక 20 to 25 minutes అయితే ఆల్టింగ్ ఇచ్చారనమాట. ఇంకా ఆల్టింగ్ అయిపోయిన తర్వాత బయలుదేరి అయితే వెళ్ళిపోతుంది బండి అయితే. దుర్గమ్మకి అక్కడి నుంచి దండం పెట్టేసుకున్నాం. యాక్చువల్గా అయితే మేము కోరమండలికి వెళ్దాం అనుకున్నాం కదా, ఇంకా ఎలాగ మాకు 3 hours అయితే కృష్ణాకి గ్యాప్ ఉందన్నమాట. ఫస్ట్ చేయించుకున్న రిజర్వేషన్ అయితే విజయవాడ వెళ్ళేసి వచ్చేద్దాం అనుకున్నాం, కానీ టికెట్లు కన్ఫర్మ్ అవ్వబట్టి మళ్ళీ ఈ బండికి అయితే రిటర్న్ చేయించుకున్నాం అనమాట. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అయితే కంపల్సరీ విజయవాడ అయితే వెళ్తాము. ఇప్పటికి మేమైతే 2 times అయితే విజయవాడనే దుర్గమ్మ తల్లిని దర్శించుకోవడం మిస్ అయ్యాం అనమాట. ఇక్కడైతే మా కుశల్ బాబు చూడండి ఎలాగ ఎక్కుతున్నాడో రాడ్స్ పట్టుకొని. మనం భయపడాలి తప్ప ఈ పిల్లలు అయితే అస్సలు భయపడరు. వాడు తినే 2 మెతుకులే అయినా ఫుల్ యాక్టివ్గా అయితే వీడు ఉంటాడు అనమాట. ఏంట్రా తాత అంటున్నా నిన్ను. ఏటన్నాడు తాత నిన్ను, ఏటన్నాడు ఎక్కేస్తున్నాడు.
నేను ఎక్కేస్తాను. ఎవరు వచ్చారు? శైలి 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 ఇంకా వాడి మాటలు మీకు అర్థమయ్యా. మా మామ అయితే పడిపోతావని అన్నాడు గసిరేడు అనేసి, వాడైతే అక్కడ అలా చెప్తున్నాడు అనమాట. అదే నేను అడుగుతున్నాను, తాత నేను గసిరాడా అనేసి. అరే కుశల్ ఇంకా మనమే లేట్ అవుతుంది. ఆడే వింటాడు. ఇలాగ ఉంచి ఇప్పుడు ఒక చేతితో పట్టుకుంటున్నాడు, బాగా పడిపోతాడు టైంకి పట్టించుకో. ఇంక మధ్యాహ్నం బాగా స్టంట్లు చేసాడు. ఇంకా వాళ్ళందరూ చూసిన తర్వాత పడుకుంపోయాము. మేము కూడా థర్డ్ స్లీప్ అయితే వేస్తాం అనమాట. ఇంక ఇప్పుడైతే డిన్నర్ టైం అయింది. డిన్నర్లోకి అయితే చపాతీ టమాటీ పచ్చడి అయితే చేసుకొని వెళ్ళాము. డిన్నర్ తినేసిన తర్వాత కాసేపు అయితే కూర్చున్నాము. ట్రైన్ లేట్ కదా, 3 hours. అక్కడికి వెళ్ళేటప్పటికైతే 3.5 hours అయితే పట్టింది. లేట్ అనమాట బండి అయితే. ఇంకా మళ్ళీ 4th స్లీప్ కూడా వేసాము. 4th స్లీప్ వేసిన ఒక 1 hourకి అయితే తిరుపతి స్టేషన్ అయితే వచ్చిందనమాట. ఈ జర్నీలో అయితే మేము 4 సార్లు అయితే నిద్రపోయామన్నమాట. ఇంకా మేమైతే ఇది అన్ప్లానెడ్ ట్రిప్ అనమాట. ఇంకా ఎలాగైతే ఏమి అన్ప్లానెడ్ ట్రిప్ అయినా తిరుపతి అయితే చేరిపోయాము. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయగానే ఆల్ ఆప్షన్ పెట్టుకొని వీడియో పెట్టుకుని నోటిఫికేషన్ అనేది వస్తుంది. బాయ్.